అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ, అవ్వ, బాబు ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ముగ్గురూ ప్రక్క ఊరికి బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక గాడిద పిల్ల కనిపించింది. బాబు అన్నాడు, అమ్మా, ఈ బుజ్జి గాడిద చూడు ఎంత అందంగా ఉందో. మనం దీనిని పెంచుకుందామా అని. సరే, అట్లాగే కానివ్వురా, నీ ఇష్టం అన్నది అమ్మ. గాడిదను కూడా వాళ్ళు తమతో పాటు తీసుకువెళ్లారు. దానికి ఏ పనులు చెప్పకుండా ముచ్చటగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. కొన్ని రోజులకు అది కొంచెం పెద్దది అయ్యింది. అంతవరకు వాళ్ళమీదే ఆధారపడి బ్రతికిన ఆ గాడిదకు పెద్దవ్వగానే వేరే ఆలోచనలు మొదలయ్యాయి. అది తన మనస్సులో అనుకుంది, ఏంటిది? నేను ఒకలాగా ఉన్నాను, వీళ్ళు ఒకలాగా ఉన్నారు. అసలు నేను ఎవరిని, వీళ్ళు ఎవరు? వీళ్ళేమో ఇడ్లీలు దోశలు తింటారు. నాకేమో గడ్డి, గాదం తినిపిస్తారు. సరిగ్గా తిండి కూడా పెట్టరు. పైపెచ్చు నాతో పని చేయించుకుంటారేమో ఇంకా అని అనుకుంది. దాంతో దానికి బాధ మొదలైంది. తనని ఎవ్వరూ ప్రేమించటం లేదు. తన శ్రమను మాత్రం దోచుకుంటారు అనుకున్నదది. నేను ఈ రోజు రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయాననుకో, మరి వాళ్ళు నన్ను వెతుకుతారా, వెతకరా అని సందేహించి, అది ఒక రోజున కట్లు తెంచుకుని బయటపడింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక రోజంతా ఎవ్వరికీ కనపడకుండా ఒక చోట దాక్కున్నది. బాబు గాడిద కోసం చాలా వెతికాడు. కాని వాడికి అది కనబడితేగా. గాడిద ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. చూశావా, ఎవ్వరూ నాకోసం వెతకను కూడా వెతకలేదు. అంటే వీళ్ళెవ్వరికీ నామీద ప్రేమ లేదన్నమాట. కేవలం పనికి మాత్రమే వాడుకుంటారన్నమాట నన్ను అనుకుని గాడిద వాళ్ళ నుండి దూరంగా పారిపోయింది. ఆ తర్వాత అది చాలా మంది దగ్గరికి వెళ్ళింది. దాన్ని దగ్గరికి తీసినవాళ్ళంతా దాని చేత చాకిరీనే చేయించుకున్నారు. పాపం ఎవ్వరూ దానికి ఏనాడూ ఇడ్లీలు, దోసలు పెట్టనే లేదు.